नमस्सदसे नमस्सदसस्पतजे नमस्सखीनां पुरोगाणां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै सभायै नमः. 125 సంవత్సరాల క్రితం ఈ భరతఖండం మీద ద్రవిడ దేశంలో అపరశంకరులు స్వామినాథన్ అనే పేరుతో సుబ్రహ్మణ్య శాస్త్రి దంపతులకి ఒక అద్భుతమైనటువంటి రత్నంగా అవతరించి వారు 12వ ఏట సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి ఎంతవరకు ఈ భారతీయ హైందవ సనాతన ధర్మ ప్రచారాన్ని వైభవాన్ని ప్రాభవాన్ని ఎంత ప్రచారం చేయాలో ఎంతవరకు రక్షించగలుగుతారో అంత వారు కృషి చేసి మనకి ఆ ధర్మాన్ని పరిరక్షణ చేసి అందించారు మహానుభావులు. ఈ రోజుల్లో మనం ఒక పని చేయాలంటే యంత్రం వినా ఏ పని చేయలేని పరిస్థితి. కానీ వారు నడయాడే దైవంగా, వాకింగ్ గాడ్, ఒక కారు కానీ, ఒక రిక్షా కానీ, ఒక విమానం కానీ ఎక్కకుండా కాశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్ర చేసి ప్రతి పట్టణాన్ని, ప్రతి పల్లెని కూడాను అనుగ్రహిస్తూ అక్కడ ఉండేటువంటి అన్ని రకాల జాతులని, వర్ణాలని అందరినీ కలుపుకుంటూ ఎవరు ఏ ధర్మాన్ని అనుష్ఠించడానికి వీలవుతుందో ఆ ధర్మాన్ని అంతా కూడాను వారు విపులంగా వారందరికీ కూడాను అనుగ్రహించినటువంటి మహానుభావులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. శ్రీ మహావిద్యాపీఠం వైదిక ధర్మరక్షణ సమితి అనే పేరుతో 1992వ సంవత్సరంలో వారి శతజయంతి మహోత్సవ సందర్భంలో వారి ఆజ్ఞ మేరకు తెలుగునాట మొట్టమొదటగా వారి జయంతి ఉత్సవాలని ప్రారంభించినటువంటి మొట్టమొదటి సంస్థ అని మేము వినయంగా మీ అందరి ముందు చెప్పుకోగలుగుతాం. ఆనాటి నుంచి సుమారుగా నేటి వరకు ఏ ఒక్క సంవత్సరం కూడాను మధ్యలో మిస్ కాకుండా వస్తున్నవారు శ్రీమాన్ పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారు. వారు ఈ కార్యక్రమం చేయటానికి మాకు మొట్టమొదటి నుంచి ఒక శక్తిగా మమ్మల్ని వెనకాల ఉండి నడిపిస్తున్నారని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అలా ప్రారంభించినటువంటి సంస్థ మొదట్లో వేదభవనంలో స్కందగిరి టెంపుల్లో చేసి తర్వాత 2000 సంవత్సరంలో ఇక్కడ చిన్న స్థలం తీసుకోవటం, ఒక పూరిపాక వేసి ఆ పాకలో కార్యక్రమం చేశాం. స్వామివారి దివ్యానుగ్రహంతో నేడు ఇక్కడ కార్యక్రమం చేసుకోవడానికి ఒక మంచి వ్యవస్థ స్వామివారి అనుగ్రహంతో, భక్తుల సహకారంతో ఇదంతా కూడా చేయడం జరిగింది. 2011వ సంవత్సరంలో బ్రహ్మీభూత శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు మా గురువర్యులు బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి సెలక్షన్ అమ్మటి గారిని పిలిచి, వారితో పాటు నన్ను కూడా పిలిచి, మీరు తెలుగునాట ఒక వేదానికి సాంగోపాంగంగా ఒక పరీక్షా కేంద్రాన్ని మీరు స్థాపన చేయాలి అని, దాని యొక్క విధి విధానాలని ఎలా చేయవచ్చు అని మొత్తం వారి సమక్షంలోనే దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వ్రాయటం జరిగింది. అది మెడ్రాసులో తామ్రం అని ఒక ప్రాంతంలో స్వామివారి దగ్గర రాసి వారి ఆమోదం మేరకు ఈ సభని, ఈ పరీక్షా కేంద్రాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. నేటి వరకు కూడా తెలుగు దేశాల్లో ఒక వేదానికి ఘన వరకు మాత్రమే పరీక్ష ఉంటుంది తప్ప ఇంకా దానికి సంబంధించినటువంటి శాస్త్రాలకు కానీ, లక్షణానికి కానీ అంగోపాంగంగా పరిపూర్ణంగా ఇవాళకి ఏ ఒక్క చోట లేదు అని మేము కృతనిశ్చయంతో సత్యంగా చెప్పగలుగుతాం. ఇక రెండవది,
ఒక విద్యార్థి పరీక్ష ఇవ్వటానికి ఒక 10 సంవత్సరాల పాటు కృషి చేస్తే, అహోరాత్రాలు కష్టపడితే వేదం పరిపూర్ణంగా చదువుకోగలుగుతాడు. అటువంటి విద్యార్థికి ఒక సర్టిఫికేట్తో పాటు మహా అయితే ఒక 500 రూపీస్ కానీ, ఒక 1000 రూపీస్ కానీ మాత్రమే సన్మానం చేస్తున్నారు. ఆ సందర్భంలో జయేంద్ర సరస్వతి స్వామివారు, మా గురువర్యులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కలిసి మామూలు ఆధునిక విద్యలకి ఎన్నో వేలు ఇస్తూ ఉంటారు, లక్షలు ఇస్తూ ఉంటారు. ఇంత కష్టపడి చదువుకోవడానికి మనం కూడా కొంత ప్రోత్సాహకంగా ఉంటుందేమో, ఆర్థికంగా దీన్ని కాస్త ఎక్కువ మనం వాళ్ళకి సన్మానం చేస్తే బాగుంటుంది అని ఆ రోజుల్లో క్రమాంతం అంటే ఒక 8 సంవత్సరాలు అధ్యయనం ఈక్వల్ టు ఎంఏ చేసిన వాళ్ళకి ఒక 5000 రూపీస్ ఇవ్వాలి అని నిర్ణయం చేశారు. ఒక 10 ఇయర్స్ చదివిన వాళ్ళకి ఘనపాఠి అంటారు, వాళ్ళకి 11,000 ఇవ్వాలని. లక్షణం అని 12 ఇయర్స్ చదివితే పరీక్ష ఇవ్వటానికి సంబంధించిన సిలబస్సు, దానికి ఒక 25,000 రూపీస్ ఇవ్వాలని. అలాగే వేదభాష్యం అంటే విద్యారణ్య స్వామి వారు వేదాలకు అర్థం రాశారు. ఇది మొత్తం చదవాలి అంటే సుమారుగా ఒక 18 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ పడుతుంది. దానికి ఒక 50,000 ఇవ్వాలి అని. అలాగే శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అని 6 అంగములు ఉన్నాయి, షడంగములు. ఈ షడంగాలు కూడా అధ్యయనం చేసిన వాళ్ళకి ఒక 1,00,000 రూపాయలు ఇవ్వాలి అని స్వామివారి దగ్గర నిర్ణయం చేయడం జరిగింది. అయితే షడంగాలతో కూడినటువంటి వేదాన్ని పరీక్ష ఇవ్వటానికి మేము స్థాపించిన ఈ 9 సంవత్సరాల్లో ఎవరూ రాలేదు. లాస్ట్ ఇయర్ ఒక్కళ్ళు మాత్రం వేదభాష్యం పరీక్ష ఇచ్చారు, వారికి 50,000 రూపాయలు మనం ఇచ్చి ఉన్నాం. అంటే చదవటానికి ఎవరు బాగా రావట్లేదు, ఇంకా దీన్ని ప్రోత్సహించాలి అనేటువంటిది దీంట్లో ఉద్దేశం తప్ప మేమేదో ఇస్తాం మీరు చదవండి అని అహంకారంగా చెప్తున్న విషయం కాదు. ప్రకృతంలో ఈ సంవత్సరం ఒక 4-5 వేదం చదువుకున్నటువంటి వాళ్ళు, ఘనపాఠి, క్రమపాఠి, అలాగే ఫిలాసఫీ వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు కూడా 2 వచ్చారు. వారందరికీ కూడాను మొన్న 2 రోజుల పాటు ఇక్కడ పరీక్ష చేయడం జరిగింది. వారికి ఈరోజు ఇక్కడ స్వామివారి అనుగ్రహపూర్వకమైనటువంటి ఒక సర్టిఫికేట్ని ఇద్దాము అని ఈ సభని ప్రారంభం చేశాం. ఈ సభకి గౌరవాధ్యక్షులుగా మా గురువర్యులు, రాష్ట్రపతి సన్మాన గ్రహీత, మహామహోపాధ్యాయ డాక్టర్ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని వేదికని అలంకరించవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. వారికి డాక్టర్ సోలపాండి గారు వచ్చి పుష్పమాలని సమర్పిస్తారు. అలాగే ఈరోజు ముఖ్య అతిథులుగా నవీన్ మిట్టల్ ఐఏఎస్ గారు, వారు కూడా పరమాచార్య భక్తులు. ఇటీవల కాలంలో మేము కంచి వెళ్ళి అమ్మవారికి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క దర్శనం చేసి స్వామివారు కొన్ని ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అని వారిని అనుగ్రహించారు. వారిని ఈ యొక్క స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ వారికి పుష్పమాలను సమర్పణ చేయవలసిందిగా డాక్టర్ సోలపాండి గారిని కోరుతున్నాను. అలాగే విశిష్ట అతిథులుగా బ్రహ్మశ్రీ బులుసు శివశంకరం గారు, వారు హైకోర్టు న్యాయమూర్తులు, ధార్మిక భావన కలవారు. వారిని కూడా వేదికను అలంకరించగా కోరుతూ వారికి పుష్పమాల సమర్పణ చేస్తుందిగా కోరుచున్నాం. సమయం చాలా గొప్పది కాబట్టి, కార్యక్రమం బాహుళ్యంగా ఉంది కాబట్టి మా అధ్యక్షుల వారిని కోరుతుంది ఏంటంటే, మన మహావిద్యాపీఠంలో ఏం చేసినా 12-12:30 కల్లా కార్యక్రమం పూర్తి చేయడం అలవాటు ఉంది కాబట్టి అందరూ తలా ఒక 10 నిమిషాలు ఈ సన్నివేశం గురించి మాట్లాడిన తర్వాత మిగతా కార్యక్రమంలోకి వెళ్దాము అని సవినయంగా కోరుతున్నాను.